ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. దశావతారాల్లో భాగంగా జగన్నాథ స్వామి వారు ఈరోజు 3వ రోజు వరాహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. 3వ రోజు ఈరోజు పొద్దున్న 10 గంటలకు వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈఓ బండారు ప్రసాద్ గారు పట్టు వస్త్రాలు తీసుకొని స్వామివారికి సమర్పించడం జరిగిందండి. అలాగే రేపు 4వ రోజు నరసింహ అవతారం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. భక్తులందరూ కూడా ఈరోజు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ, అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం కూడా అంతా అనుకూలంగా ఉండడం వల్ల భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు కూడా వేడిపాలు బిస్కెట్లు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. భక్తులందరికీ నా మనవి ఏంటంటే అందరూ కూడా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్